హైదరాబాద్ ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డైమండ్ హిల్స్ లోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. ఇంట్లో బీరువా తాళాలు పగలగొట్టి 34 తులాల బంగారం, 4.5 లక్షల నగదు, 550 కెనడియన్ డాలర్స్ను దోచుకెళ్లారు. రంజాన్ మాసం కావడంతో మొజాహిద్ కుటుంబం ఉదయం బంధువుల ఇంటికి వెళ్లిన సమయంలో చోరీ జరిగింది. కొన్ని రోజుల క్రితమే ఆస్ట్రేలియా నుంచి భారత్కు వచ్చినట్లు చెబుతూ ఉన్నాడు మొజాహిద్. చోరీ తర్వాత దుండగులు సీసీ కెమెరా, హార్డ్ డిస్కులను కూడా ఎత్తుకు వెళ్లినట్లు చెబుతూ ఉన్నారు బాధితులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. तो 3-4 लाख कैश था इसमें, वो भी ले लेंगे. మరో అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ అందిస్తారు. ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షేక్పోర్ట్లో గల డైమండ్ హిల్స్ లో ఇంట్లో భారీ చోరీ చోటు చేసుకోవడం జరిగింది. రంజాన్ కావడంతో బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వచ్చేసే లోపే ఇల్లు మొత్తం కూడా గుల్లా చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఇంట్లో ఉన్న సీసీ కెమెరాకి సంబంధించిన హార్డ్ డిస్క్ ఏదైతే DVR ఉంటుందో అది కూడా తీసుకొని వెళ్లారంటే పకడ్బందీగా చేశారు ఈ దోపిడీని. ఇంట్లో ఎవరూ లేరన్న విషయం తెలిసిన వ్యక్తులు, ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్న ఈ ప్రాంతం, ఈ కాలనీ చుట్టూ కూడా ఇండ్లు ఉన్నాయి, ఎదురుగా ఒక స్కూల్ కూడా ఉంది. అలాంటి ఈ ప్రాంతంలో చోరీ చేశారు అంటే ఖచ్చితంగా తెలిసిన వ్యక్తులు ఎవరైనా చేసి ఉంటారు, లేదా రెక్కి నిర్వహించి ఈ చోరీకి పాల్పడి ఉండొచ్చు అనేది ఒకవైపు మనకు తెలుస్తూ ఉంది. ఈ ఇంట్లో చోరీ చేసిన తర్వాత ఇంట్లో ఉన్న బీరువాని పగలగొట్టి అందులో ఉన్న దాదాపు 4.5 లక్షల రూపాయల నగదుతో పాటు 34 తులాల బంగారు ఆభరణాలు, అలాగే ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. $550 కెనడియన్ డాలర్లు వీటన్నిటిని కూడా దోపిడీ చేసుకుని పారిపోవడం జరిగింది. అలాగే పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు వీళ్ళు ఇప్పటికే సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్న ఇంటి యజమానులు ఆ సీసీ కెమెరా ఫుటేజ్ కానీ, సీసీ కెమెరాకు సంబంధించిన హార్డ్ డిస్క్, ఆ DVR ఏవి కూడా దొరకకుండా మొత్తం కూడా అన్నిటిని వాళ్ళు దోపిడీ దొంగలు తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత బంధువుల ఇంటి నుండి వచ్చిన ప్రస్తుతం ఇంటి యజమాని మాజిద్తో పాటు అతని కుటుంబ సభ్యులు తాళం తీసి ఉండడం, అలాగే ఇంట్లో వస్తువులందరినీ చిందరవందరగా పడి ఉండడం, బీరువా తాళాలు తీసి అంటే బీరువాని విరగ్గొట్టి ఉండడం, ఇవన్నీ గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. పోలీసులు ఈ ఇంట్లో చోరీ జరిగిన ఇంటికి వచ్చి ప్రస్తుతం క్లోజ్ టీంతో పాటు డాగ్ స్క్వాడ్ను కూడా పిలిపించి ఆధారాలు అయితే సేకరించడం జరిగింది. పక్కా తెలిసిన వ్యక్తులే చేసి ఉంటారనేది ప్రస్తుతం అయితే పోలీసులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి ఇంట్లోకి లోపలికి వెళ్ళాలంటే ఎవరైనా కూడా ఆలోచిస్తారు. ఇప్పుడు చుట్టూ కూడా నివాసం అన్ని ఇండ్లు ఉన్నాయి, అపార్ట్మెంట్లు, కాలనీ ఉంది. అలాంటి ఇంట్లోకి లోపలికి వెళ్ళారంటే వీళ్ళు ఇక్కడ ఉండట్లేదు, బంధువుల ఇంటికి వెళ్ళి ఉంటారన్న పక్కా సమాచారం తెలిసిన తర్వాతనే ఈ ఇంట్లోకి చోరీకి వచ్చినట్లు కూడా మనకు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు. దాదాపు 50 లక్షలకు పైగా కూడా నగదు, అలాగే బంగారు ఆభరణాలకు సంబంధించిన చోరీ కాబట్టి ఈ కేసుని ప్రత్యేక టీంలను కూడా ఏర్పాటు చేసి చోరీ కేసును ఛేదించే పనిలో ఒకవైపు ఫిలిం నగర్ పోలీసులు నిమగ్నమై ఉన్నారు. కెమెరామెన్ విశ్వపాల్తో రాధాకృష్ణ, హైదరాబాద్.